బాలసూర్యుని ఎదురుగుండా నిలబడిన ఈ బాలుడు కూడా అంతే తేజస్సుతో ఉన్నాడు. పరబ్రహ్మమైన సూర్యనారాయణుడు తన దగ్గరికి వచ్చి తననే తినేద్దామని వస్తున్న బాలుణ్ణి చూశాడు. అరెరే, నేను ఇంత తేజస్సుతో నిలబడితే ఈ పిల్లవాడు కాలిపోతాడు. ఈ పిల్లవాడి యొక్క జన్మయే అపురూపము, అసాధారణము. వీడు లోకంలో తరువాతి కాలంలో చాలా ఉపకారం చెయ్యవలసినవాడు. కాబట్టి ఈ పిల్లవాడిని నేను చెనకకూడదు అని తన తేజస్సుని ఉపసంహారం చేశాడు. ఆ పిల్లవాడు దగ్గరికి వెళ్ళిపోయి ఆ సూర్య బింబాన్ని పట్టుకున్నాడు, పండనుకుని తిందామని. అది పర్వకాలం కాబట్టి రాహువు సూర్యుణ్ణి గ్రసించడం కోసమని ఆయన వచ్చాడు. పిల్లలకి చాపల్యం ఉంటుంది, కాసేపు ఇది పట్టుకుంటారు, ఇంకొకటి కనపడది ఆకర్షణీయంగా అనిపిస్తే దీన్ని విడిచిపెట్టి దాన్ని పట్టుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఆయన ఈ సూర్యబింబాన్ని విడిచిపెట్టి ఆ రాహువుని పట్టుకోవడానికి వెళ్ళారు. ఆ రాహువు ఈ పిల్లవాడిని చూసి హడిలిపోయాడు. హడిలిపోయి, నాకు దేవతలు వరమిచ్చారు, నేను మాత్రమే పర్వకాలంలో సూర్యచంద్రుల్ని రాహువు కేతువు తినాలి, అటువంటిది ఇవాళ ఒక పిల్లవాడు కూడా వచ్చాడు, కాబట్టి దేవతలు మర్యాద తప్పారు, కాబట్టి దేవతల అధిపతినైన ఇంద్రుణ్ణి అడుగుతానని చెప్పి ఆయన వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఈ పిల్లవాడు గబగబా వచ్చి మళ్ళీ సూర్యబింబాన్ని ఈలోగా రాహువు దేవలోకానికి వెళ్ళి దేవేంద్రుడికి ఫిర్యాదు చేశాడు. అయ్యా, పర్వకాలంలో నేను తినాలి, కానీ వేరొక పిల్లవాడు వచ్చి తినేస్తున్నాడు సూర్యుడిని, అది ఎలా సంభవం, నేను వస్తాను పద అని ఇంద్రుడు బయలుదేరి వచ్చాడు ఐరావతం మీద. ఈ పిల్లవాడు సూర్యబింబాన్ని పట్టుకుని అది ఏదో కొరికి తినబడేటటువంటి పండనుకొని కొరకబోతున్న సమయంలో మళ్ళీ రాహువు వచ్చాడు. ఆయన మళ్ళీ ఈ బింబాన్ని వదిలేసి రాహువు దగ్గరికి వెళ్ళాడు. రాహువు భయపడి వెనకనున్న ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఈయన మళ్ళీ రాహువుని విడిచిపెట్టి ఇంద్రుణ్ణి చూశారు. ఇంద్రుడు ఏనుగు నచ్చింది సార్ ఆయనకి, ఎందుకంటే తెల్లగా ఉంటుంది ఐరావతం పుష్టిగా. ఈ పండు బాగుందని ఐరావతాన్ని వెళ్ళి పట్టుకుని కొరకబోతున్నారు. ఎక్కడ లేని కోపం వచ్చి ఇంద్రుడు వజ్రాయుధం పెట్టి కొట్టాడు. కొడితే అంతే, ఎడమ దవడ విరిగి ఆ పైనుంచి కింద పడిపోయారు. శ్రీరామాయణం ప్రకారం ఆయన ప్రాణములు ఉగ్గడింపబడ్డాయి. కింద పడిపోయి ఆ గుహలో రాతి మీద పడి కింద పడిపోయారు. కింద పడిపోగానే వాయువుకి తెలిసింది విషయం. అపారమైన తేజోమూర్తిని శ్రీరామాయణ కాలంలో అందరికీ ఉపకరించడానికి నేను కన్నాను, తండ్రిని అయ్యాను. ఇటువంటి పిల్లవాడిని ఇంద్రుడు ధూర్తుడై వజ్రం పెట్టి కొట్టాడు, కాబట్టి నేను నా ప్రసారమును ఆపేస్తాను. అదో చిత్రం. కాబట్టి ఇప్పుడు వాయువు తన ప్రసారాన్ని ఆపగానే సృష్టిలో ఇప్పటి వరకు జరగని చమత్కారం జరిగింది. ఎవడో హవిస్సిస్తున్నవాడు అలాగే ఉండిపోయాడు.